జగిత్యాల జిల్లా మెట్టుపల్లి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ఎంపీ దామోదర్ రావు తన పెద్ద మనసుతో ఆర్థిక సహాయంపై ఎమ్మెల్యే సంజయ్ పొగిడారు. ఎంపీ దామోదర్ రావు నిధుల నుంచి 40 లక్షల రూపాయలు మంజూరు చేయడంతో మెట్టుపల్లి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ అడగగానే పాఠశాల అభివృద్ధికి 40 లక్షల రూపాయలు మంజూరు చేసిన బీఆర్ఎస్ ఎంపీకి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. యువత చదువులో ఎప్పుడు ముందుండాలని, రానున్న 30 ఏళ్లలో ఇండియా నెంబర్ 1 కావాలని విద్యార్థులకు సూచించారు. అరే మీ చేతులు టమాటా కొర్రీ शिलातोरण आविष्करण मुहूर्तः सुमुहूर्तोस्तुर्तकं सत्यं परं ब्रह्म पुरुषं कृष्णमङ्गलम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमो नमः ईशानः सर्वविद्यानां ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మ శివో మే అస్తు సదా శివం బండ ముందర పెట్టండి. మీరు ఫస్ట్ ఈ జనరల్ కోర్సెస్ లో ఎంపీసీ బైపీసీ సిఈసీ హెచ్ఈసీ కోరుతాం సార్. అదేవిధంగా ఏమైనా ఫండ్స్ మీకు విన్నవించుకుంటున్నారు సార్. సార్ గారిని మాట్లాడవలసి అదేవిధంగా జిల్లా వేదికను అలంకరించినటువంటి పెద్ద మన అన్నిటిలో మన నియోజకవర్గాన్ని ముందుండి నడిపించడానికి ముందుకొచ్చినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ సార్ గారికి, అలాగే మన జిల్లా విద్యాధికారి రాము సార్ గారికి, ఇంటర్మీడియట్ విద్యాధికారి నారాయణ సార్ గారికి, తహసీల్దార్ మేడం గారికి, మోహన్ సార్ గారికి, డిఈ గారికి, అలాగే పెద్దలు, పాత్రికేయులు, ఉపాధ్యాయులు అందరికీ నా యొక్క నమస్సుమాంజలి. విద్యార్థులు సో మనకు ఉన్నత పాఠశాల ఉన్నారు. నేను కూడా ఇదే పాఠశాలలో 8th to ఇంటర్మీడియట్ వరకు చదువుకోవడం జరిగింది. సో చాలామంది ఉన్నతమైనటువంటి విద్యావంతులు ఈ కళాశాలలో చదువుకొని చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు. మరి అట్లాంటి కళాశాల ఇప్పుడు లేదు మనకు అని అంటే చాలా బాధాకరంగా అనిపించినా కానీ అంతకంటే మరింత మంచి పాఠశాల భవన నిర్మాణాన్ని మెట్టుపల్లి హై స్కూల్ దామోదర్ రావు గారు ఎంపీ లాడ్జ్లో నుండి 40 లక్షల శాంక్షన్ జరిగింది. స్కూల్ శిథిలావస్థలో ఉండింది. చాలాసార్లు ప్రభుత్వాన్ని 2 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, కానీ ముందర కదలలేదు. చివరికి స్కూల్ పడిపోతా అన్న పరిస్థితిలో కలెక్టర్ గారు రెస్పాండ్ అయ్యే వెంటనే స్కూల్ని కూల్చేయడం జరిగింది. వెంటనే మా ఎంపీ గారు ఆ స్కూల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవడానికి ఇంకా గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వకపోతే ఎంపీ లాడ్జ్ నుండి వెంటనే 40 లక్షలు శాంక్షన్ చేసినందుకు దామోదర్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మళ్ళొక్కసారి ప్రభుత్వాన్ని ఈ ముందలే ఉన్న జూనియర్ కాలేజ్ కూడా దయచేసి కంప్లీట్ చేయాలి. ఎందుకంటే స్లాబ్లు పడినాయి, వాళ్ళ పిల్లలకి ఇంకా కంప్లీట్ అవ్వలేదు, విండోస్ అవన్నీ ఇవ్వలేదు. మళ్ళీ ఇంతకుముందు కూడా కోరినాను, మళ్ళీ కోరుతా ఉన్నాను, వెంటనే జూనియర్ కాలేజ్, అదేవిధంగా ఈ హై స్కూల్ కూడా ఇంకా కొన్ని ఫండ్స్ అవసరం ఉంది. ఆ ఫండ్స్ కూడా చేయాలని చెప్పి, ఆ ఫండ్స్ కూడా ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మన భవిష్యత్తు విద్యార్థులకు మనం మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. దయచేసి విద్య మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తాం. సార్, మొన్న పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ ఇచ్చిన తీర్పును మీరు సమర్థిస్తున్నారు.